ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అదే మాట మీద కట్టుబడి ఉంటాను. నేను మీతో పాటు ఉండటానికి, మీ సహచరుడిగా ఉండటానికి నేను ఇక్కడికి గుడివాడ వచ్చాను. దానిలో ఒక ఏదో నాయకుడిలాగా లేదు సేవకుడిలాగా అన్నట్టు డైలాగులు పెద్ద పెద్ద చెప్పకుండా మీతో పాటు కలిసి అందరం మన ప్రాబ్లమ్స్ అన్ని కలిసి సాల్వ్ చేసుకుందాం. ప్రతి ఒక్కదానికి రెడీగా ఉన్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మనకి కొన్ని వేలు లక్షల్లో సమస్యలు మనకి పేరుకుపోయి గత 20 ఏళ్ళ నుంచి అయితే కనుక చాలా దారుణంగా ఉండి మీకు 15 ఏళ్ళు అనుకుంటా మీకు ఆ నరకం వచ్చి సో అప్పటి నుంచి సమస్యలు చాలా పెరిగిపోయి ఉన్నాయి. ప్రతి సమస్య ఒక్కసారిగా అన్ని సమస్యలు తీరిపోవు. కాకపోతే కనీసం రోజుకు ఒకటో రెండో సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మనకి కొంతవరకు అయినా కానీ మనం ప్రశాంతంగా బతకాలం అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇప్పుడు ప్రతిరోజు 2-3 గ్రామాలు ఈవినింగ్ మార్నింగ్ ఏమో టౌన్ లోనూ తిరుగుతా నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మీకున్న అతిపెద్ద సమస్య నాకు తెలుసు. ఆల్రెడీ మీకు చాలా సార్లు మాట్లాడుకున్నాం. మీ శిస్తులు కట్టించడం అనేది అది అందరికీ తెలిసింది. ఆల్రెడీ మన కూడా వచ్చి వెళ్ళి మన రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన మీటింగ్ లో కూడా చేయడం జరిగింది. సో ఇవే కాకుండా ఇంకా చిన్న చిన్నవి రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ కి అయితే కనుక మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి MNRGS నిధులు తీసుకొచ్చి మనం చేయగలిగిన ఇంటర్నల్ రోడ్స్ అన్ని వేస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ రోడ్లన్నీ. అవి కాక మెయిన్ R&B రోడ్లు చేయడానికి కూడా గట్టిగా నా ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. ఈ బడ్జెట్ లో మీ మెయిన్ రోడ్ కానీ ఇక్కడి నుంచి మనకున్న అతిపెద్ద ప్రాబ్లము పోల్కొండ కుదరవల్లి రోడ్డు, అది చాలా ఇంపార్టెంట్. దానికి కూడా నేను ఆల్రెడీ ప్రయత్నాలు మొదలెట్టి చేస్తున్నాం. సో ఇవన్నీ తీసుకుంటే ఇవే కాక ఇంకా అనేక సమస్యలు మనకు ఉన్నాయి. వాటిలో కూడా మీరు కొన్ని సమస్యలు చెప్పుకుంటే నోట్ డౌన్ చేసుకుని అట్లీస్ట్ కొన్ని సమస్యలను సాల్వ్ చేసుకుంటూ వెళ్తా ఉంటేనే మనకి ముందుకు నడుస్తూ ఉంటది. సో మీరందరూ కూడా దయచేసి పర్సనల్ సమస్యలు ఎప్పుడైనా ఆఫీస్కి రండి. పర్సనల్ గా మీకు పెన్షన్ రావాలి, ఓకే, లేదు మీకు ఏదో అడంగల్లో ప్రాబ్లం ఉంది, మీ పర్సనల్ గా ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇలాంటి సమస్యలన్నిటికీ గ్రామ సమస్య సదస్సులు వేరేగా పెడతాము. అట్ ది సేమ్ టైం మీకు అప్పుడు దాకా కూడా అవసరం లేదు, మీరు ఆఫీస్కి వచ్చేసి పీజీఆర్ఎస్ లో మనం నోట్ చేసుకోవచ్చు. సో అదైతే ఉంది. గ్రామానికి సంబంధించిన ప్రతి సమస్యని ఇప్పుడు అనుకుంటా. ఏ సమస్య అయినా గ్రామానికి సంబంధించిందే ఉండాలి. మరిన్నిగా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ నేను వచ్చినప్పుడే కాదు, నువ్వు కూడా ఒకసారి అందరినీ కూర్చోబెట్టి ఇంకేమైనా చేయాల్సింది ఉందా, ఏం చేయాల్సింది అనేది అవైలబుల్ గా ఉండు. తప్పకుండా ప్రతి ఒక్కరూ మనం కలిసి పని చేసుకుందాం. నా తత్వం ఒకటి, కలిసి పని చేసుకుందాం, కలిసి బాగుపడదాం. విడిపోతే నానా రకాలుగా అయిపోద్ది. ఇప్పటికీ ప్రస్తుతానికి అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి, మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయం అనేది ఎలక్షన్ టైంలో మాత్రమే చేసుకుందాం. ఇక అక్కడితో ఆపేసాం. ఇప్పుడు మన ఫోకస్ అంతా ఊరు డెవలప్మెంట్, ఎంత బాగా చేయగలం, ఏం చేయగలం, మన సత్తా ఏంటనే చూపించాల్సిన అవసరం ఉంది. దానికోసం మీ అందరు సహాయం కోరుతున్నారు. నేను మీతో ఉంటాను. మీకు ఏ సమస్య వచ్చినా కానీ మనం కూర్చొని పని చేసుకుందాం, రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.